Charlie! Good luck! Backhand! Concentrate! శాలిని 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 ఏంటది? ఏంటి గేమ్ ఇంత వర్స్ గా ఆడుతున్నావు? 24 hours టెన్నిస్ తప్ప మరొకటి తెలియని నన్ను డిస్టర్బ్ చేశావు. అందుకే ఓడిపోతున్నాను. గెలవాలని ఎంత ప్రయత్నించినా ఓడిపోతున్నాను. గెలవాలని ఆడితే ఓడిపోక ఏం చేస్తావు? వాట్ యు మీన్? శాలిని, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఆడుతున్నావు. అందుకే ఈ ఆట నీకు పెద్ద పనిలా కనిపిస్తుంది. ఆ యాటిట్యూడ్ ని వదిలేయ్. స్కోర్ బోర్డ్ ని చూడొద్దు, వచ్చే బాల్ ని మాత్రమే చూడు. ఇది టెన్నిస్ మ్యాచ్ అనే విషయం మర్చిపో. రాత్రి చేసావు కదా, అలా డాన్స్ చేస్తున్నాను అనుకో. ఎంజాయ్ ది గేమ్ శాలిని. నేను ఎవరు వన్ సెకండ్ సార్. శాలిని, గెట్ ఆన్ ద కోర్ట్ అండ్ డాన్స్. కోర్ట్ లోకి డాన్స్ చేయి. డాన్స్ శాలిని, డాన్స్. You're the tennis queen. Hey, don't disturb her. Hey, cool. Come on, Shalini, come on. Come on, Shalini. Come on, that's the way. Magic! Congratulations! You did it! Dude, డిసైడ్ అయిపోయినట్టే కదా? అవునరా, ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ అవుతాం అనుకోలేదు. ఓహో, శాలినియే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఫైనల్ గా ఫిక్స్ అయిపోయినట్టే కదా? 90%. 56% కి ఈ రోజుల్లో మ్యారేజెస్ అయిపోతున్నాయి. 90% ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సరే, శ్రావణికి బ్యాగ్ ఇచ్చేసి వస్తాను. ఎంతసేపట్లో వస్తావు? ఎంతసేపట్లో రమ్మంటావు? 5 minutes వచ్చాయి. ఓకే, డన్. మిస్ శ్రావణి కృష్ణ, ఫ్రమ్ హజ్. థ్యాంక్ యూ సో మచ్. అందులో డబ్బులే లేవు. తెలుసు, నేను వేరే దానికోసం వెతుకుతున్నాను. థ్యాంక్స్. యు వెల్కమ్. ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది ఈ బోడీ సెల్ కోసం. 16 ఏళ్ళ నుంచి తిట్లు చివాట్లే. చచ్చిపోతే బాగుందనిపిస్తోంది. కానీ నానమ్మ తనే లేకపోతే ఇంకెన్నాళ్ళు భరించాలా? ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఇంకా ఇంత చదవాలి. అక్కడ ఎవరు పట్టించుకోరు. ఆపద్దు, కంటిన్యూ. టిష్యూస్ అన్ని అయిపోయాయి, అందుకే షర్ట్. చూసారా నవ్వితే ఎంత అందంగా ఉన్నారు. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చుగా.
నవ్వడం మర్చిపోయాను. అయినా ఇదంతా మీకు ఎందుకు చెప్పానో నాకు తెలియదు. మళ్ళీ మీరు ఎప్పుడు కలవరన్న ధైర్యం కూడా కావచ్చు. ఎనీవే థ్యాంక్స్. యు వెల్కమ్. బాయ్. అదేంటి మీరు నన్ను ఫాలో చేస్తున్నారు? హచ్ wherever you go we follow. నన్ను డ్రాప్ చేయమంటారా? అక్కర్లేదు, స్కూటీ ఉంది. అయితే నన్ను డ్రాప్ చేస్తారా? అదేంటి మీరే నన్ను డ్రాప్ చేస్తున్నారు? బస్ లో డ్రాప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. మాంచుడు ఎక్కడ చూసినా వెదవలు ఎక్కువైపోతున్నారు. వెళ్ళి తనమంటారా? వదిలేండి, ఏ లారీయో గుద్ది వాడే న్యూస్ లో పడతాడు. శ్రావణి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న అడ్వైస్. హ్యాపీనెస్ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. దుఃఖం ఎదుటి వాళ్ళ వల్ల వస్తుంది. మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినంత కాలం మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదన్నది పాత సామెత. మీరు పడినంత కాలం మిమ్మల్ని ఎప్పుడు తోస్తూనే ఉంటారు. ఒక్కసారి తిరగబడితే వాళ్ళు పడతారు. గాట్ ఇట్? యా. ఏ ఇక్కడ ఇదే నా స్టాప్. థ్యాంక్ యూ శ్రావణి గారు. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి. బ్యాగ్ ఇచ్చినందుక కాదు, బ్రతకడానికి ధైర్యం ఇచ్చినందుకు. నేను థ్యాంక్స్ చెప్పింది లిఫ్ట్ కోసం. ఎనీవే 10 రూపీస్ మీకు కూడా సేవ్ అయ్యాయి కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంబానీకి ₹1 సేవ్ చేసినట్టుంది. మీరుండేది ఇక్కడేనా? ఇక్కడే స్టోర్స్ పైన బ్యాచులర్ రూమ్. హాయ్, నా రూమ్మేట్. ఓ ఓకే దెన్ బాయ్. బాయ్. డ్యూడ్, అకౌంట్ క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసి వచ్చావేంటి? నచింద్ర 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ మహారాణ్లా ఫీల్ అయ్యే అమాయకత్వం, కదిలిస్తే గుక్క పెట్టేడ్చే ఆ పసితనం బాగా నచ్చింది. మరి 90% సాల్ని? అక్కడ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఇన్నసెన్స్, రెండు ప్యూరే కదా. ఇద్దరు నచ్చారు. నేను చచ్చాను. డ్యూడ్, చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అంటే ఈజీయే కదా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నాటుతుంటే తెలుస్తుందిరా, ఇట్స్ వెరీ టఫ్. యా, తొందరగా కానివ్వరా, సంధ్య వచ్చేలోపు వెళ్ళాలి. బట్ డ్యూడ్, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది, కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ అంతా నాటించావు? తను చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది. ఓహో. ప్లస్ చేయకపోతే చంపేస్తుంది. నువ్వు చెడ్డ పనులే చేస్తావు అనుకున్నాను, మంచి పనులు కూడా చేస్తావా? యాక్చువల్లీ మొక్కలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆ రోజు కుక్క పిల్ల, అర్జెన్సీ, యు నో, సంధ్య, కృష్ణ, హాయ్. పప్పి తెలుసు. ఓ వెరీ ఫేమస్. మీరు నాకు సారీ చెప్పకర్లేదు ప్లీజ్. నేనేం సారీ చెప్పట్లేదు. ఇంకోసారి రిపీట్ చేస్తే నీ ఫోటో నా దగ్గర ఉంది, ఈనాడు నెంబర్ కూడా ఉంది, జాగ్రత్త. ఓకే. ఇంతకి నువ్వేం చేస్తుంటావు? పిహెచ్డి. ఆహా, దేని మీద? ఇండియన్ మ్యారేజ్. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. ఆ టిఫిన్ కూడా చేద్దామండి. పప్పి, నీకు చాలా అర్జెంట్ పని ఉంది. ఏ పని? ఆ పని. ఆ పని కరెక్ట్. రోజ్ 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 రోజా పువ్వే. బై ద వే, మీకు మొక్కలన్న జంతువులన్న ఎందుకంత ఇష్టం? అవి మనుషుల్లా మోసం చేయలేవు కాబట్టి. అయితే నువ్వు లైఫ్ లో కలిసిన వాళ్ళందరూ చీట్స్ అన్నమాట. మేబీ. ఏ, అందరూ ఒకేలా ఉండరు కదా. టేక్ మీ ఫర్ ఎగ్జాంపుల్. యా అందరూ నీ ఇలాగే ఉండరుగా. ఔచ్. ఎనీవేస్, నీ బాయ్ ఫ్రెండ్స్ కూడా చూడడానికి మంచి వాళ్ళనే ఉన్నారు. బుల్షిట్. బాయ్ ఫ్రెండ్సా? ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో బాడీ బిల్డర్స్. వాళ్ళు నా ఫ్రెండ్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ బాయ్ ఫ్రెండ్ బిజినెస్. ఇన్ ఫ్యాక్ట్ నాకు ప్రేమ అంటే నమ్మకం లేదు. ఎనీ ఫ్లాష్ బ్యాక్? దాని గురించి మాట్లాడకపోతే మంచిది. వెరీ గుడ్. ఇలాంటి విషయాలు బయట మాట్లాడకూడదు. ఈ కాఫీ గురించి మాట్లాడొచ్చా? ఎలా ఉంది? వెరీ బ్యాడ్. థ్యాంక్స్. హే,
చిన్నప్పుడు నా క్లాస్మేట్ అర్జున్. నా లైఫ్ లో ఓన్లీ ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఏయ్, సగమే ఉంది, మిగతా సగం అది స్వీట్ మెమరీ అయితే ఇది బ్యాడ్ మెమరీ. చెయ్యి 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 ఎవరిది. ఇతని గురించే నా మాట్లాడొద్దన్నది. ఓకే, మళ్ళీ రాక్షస బేబీని గోడకిచ్చావేంట్రా? టాప్ 3 రీజన్స్. ఏంటి? నంబర్ 1, సంధ్య రాక్షసి కాదు, అది ఈరోజు ప్రూవ్ అయింది. నంబర్ 2, సంధ్య నన్ను ఇంకా మర్చిపోలేదు. నంబర్ 3, ఆ కృష్ణ, రేపు ఈవినింగ్ నువ్వు పార్క్ వస్తావా? అయ్యో బాబోయ్, కాంపిటీషన్ చాలా టఫ్ ఉందిరా. ఫైనల్స్ ఒక్కరితోనే కదా, చూద్దాం. చూసుకో. హలో. హాయ్ శ్రావణి, కృష్ణ హియర్. ఏంటి మిమ్మల్ని ఫాలో అవుతున్నారని చూస్తున్నారా? కృష్ణ గారు, ఇవాళ నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్. అందుకే ఫోన్ చేశాను, మిమ్మల్ని పర్సనల్ గా కలిసి విష్ చేద్దామని. నేను కాలేజ్కి వచ్చేసాను. అయినా సరే నేనే మిమ్మల్ని ఆఖరిన విష్ చేస్తాను. ఇంపాసిబుల్. అచ్చా, బెట్. నేను విష్ చేయకుండా మీరు ఎగ్జామ్ రాయలేరు. ఐఎమ్ సో సారీ మిస్టర్ కృష్ణ, మీరు ఆల్రెడీ ఓడిపోయారు, ఎందుకంటే నేను ఎగ్జామ్ హాల్కి వచ్చేసాను. ఓకే బాయ్. నీ హాల్ టికెట్ ఏది? ఓ సారీ మ్యామ్. హాల్ టికెట్ ఏదమ్మా? లేదా? వన్ సెకండ్ మేడం, వన్ సెకండ్ చూస్తున్నాను. కనిపెట్టట్లేదు మ్యామ్. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయడం కుదరదు, తెలుసుగా? ఇందులోనే పెట్టాను. గో మ్యామ్ ప్లీజ్ మ్యామ్. గో. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి బి శ్రావణి ఆటోలో హాల్ టికెట్ మర్చిపోయింది. ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? అవ్వలేదు. థ్యాంక్ గాడ్. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను చెప్పాను కదా పర్సనల్ గా కలిసి విష్ చేస్తానని. ఆల్ ది బెస్ట్. కానీ కాఫీ షాప్ లో ఉంటాను, ఎగ్జామ్ బాగా రాయండి. నువ్వెవరు? ఆటో డ్రైవర్. నువ్వు ఆటో డ్రైవర్లా లేవే. మీరు కూడా ప్రొఫెసర్ లా లేరు కదా మ్యామ్. బాయ్. షో కీప్ ఫైట్. మీరు నా బ్యాగ్ లోంచి హాల్ టికెట్ ఎందుకు కొట్టేశారు? నన్ను మీరు అనటం మానేస్తే చెప్తాను. ఒరే, Huh? నువ్వు నా హాల్ టికెట్ ఎందుకు కొట్టేశారా? మచ్ బెటర్. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? సరే, నిజమే చెప్తాను. శ్రావణి, నీతో మళ్ళీ కలవాలంటే కారణం కావాలి కదా? దానికి దొంగతనం ఎందుకు? అడిగితే నేనే కలిసేదాన్ని కదా. నిజంగా? ఫ్యాంటాస్టిక్. అయితే 1 minute. క్లిప్పు, ఆ? పెన్ను, జుమ్కీస్ ఇవన్నీ కూడా తీసుకో ప్లీజ్. టాపిక్ చేంజ్ చేయొద్దు. బెట్ నేనే గెలిచాను. ట్రీట్ ఎక్కడ? మ్మ్, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బు నేనిస్తే ప్రాబ్లమా? నేను డాక్టర్ అయ్యాక తిరిగిస్తే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం, డీల్. కానీ ఈరోజు ఎగ్జామ్ పాస్ అవుతావా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? టాయ్ జాగర్స్ పార్క్ కి వచ్చాం, హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాం. టింగ్. సంధ్య, హాయ్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, రా. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. బై ద వే, you సంధ్య, రా. ఈ సాయంత్రం మన ఎదురు ఎలా హాయ్ గైస్ అండ్ గర్ల్స్, Oh, no. హి ఇస్ కృష్ణ, PhD స్టూడెంట్, వన్ ఆఫ్ us. వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్, వీళ్ళంతా గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ మెంబర్స్. కమ్ కమ్ ఎవ్రీబడీ, కమ్ ఆన్, లెట్స్ మూవ్, మేక్ ఇట్ ఫాస్ట్. బ్రదర్, ఇక్కడేం జరుగుతుంది? ధర్నా. ధర్నానా? మై డియర్ ఫ్రెండ్స్, పార్క్ లో ఈ బార్ కడుతున్నారు. తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆడతారు, ముసలి వాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు? అదే కాకుండా దీని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు. ఇది రూల్స్ కి వ్యతిరేకం. ఇది మనందరి ప్రాబ్లం. అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి. ఏమ్రా బాయ్, గా పోలీసాని ఎక్కువ మాట్లాడుతుంది. సంధ్య, మ్మ్, 6:30 పార్క్ ఇందుకే పిలిచావా? అవును. ఇంకలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి.
లవన్ పాకిస్తాన్ హాయ్ హాయ్ జార్జ్ బుష్. కృష్ణ నేను చెప్తాను, నువ్వు ఫాలో చెయ్యి. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్. కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. ఎవరిది? కమ్ ఆన్ కృష్ణ, గో. వేర్? కూల్ చేయి. కూల్ చేయాలా? 1 సెకండ్. ఒక సూపర్ ఐడియా ఉంది. నాకు ఒక లాయర్ తెలుసు, కామ్నా జేట్మలాని, సారీ రామ్ జేట్మలాని. ఆయన దగ్గరికి వెళ్ళి హైకోర్టులో రిట్ వేద్దాం, స్టే ఆర్డర్ తీసుకొద్దాం, గెలుద్దాం. కృష్ణ కృష్ణ, నీ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలను, కానీ మన స్టూడెంట్స్, మన పవర్ ఏంటో చూపించాలి. బట్ వై? నీకు భయంగా ఉంటే చెప్పు, నేను చేస్తాను. భయమా? కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి. తిరుపతి వెళ్ళావా? చిన్నప్పుడు వెళ్ళాను సార్. గుండు చేయించుకున్నావా? ఫ్రెండ్కి చేయించాను సార్. ఆ? దర్శనం అయిందా? సరిగా అవ్వలేదు సార్. నీ చేపిస్తా పద. పప్పి పప్పి. కృష్ణ, నేనేదో అనుకున్నాను కానీ నీకు ధైర్యం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి అంతే. అవును, ఏంటి కుంటున్నావు? లెగ్ బెనికింది సార్. పాపం, మొహం ఏంటి ఇలా కమిలిపోయింది? లోపల దోమలు ఎక్కువ ఉన్నాయి, మెయింటెనెన్స్ చాలా బ్యాడ్. నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి. చాలా పెద్ద ఇష్యూ అయింది. అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందయ్యా. తెలుసు సార్, అందుకే అంత రిస్క్ చేశాను. డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే మిస్టర్ కృష్ణ సైడ్ స్క్వేర్. డాడీ, ఓకే ఓకే. కృష్ణ, ద పార్టీ వాజ్ రియల్లీ గ్రేట్. ఆ రోజు నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి మనం అనుకునేది జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద బార్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ ఫోటో. ఆ చిరిగిపోయిన ఫోటో గురించి మాత్రం అడగొద్దు. ఐఎమ్ సారీ, నీ ఫీలింగ్స్ హర్ట్ చేశాను. కానీ ఆ మిగిలిన సగంలో అబ్బాయి ఎవరు? కృష్ణ, నేను అప్పుడే చెప్పాను ఆ విషయం గురించి మాట్లాడొద్దని. ఐ అండర్స్టాండ్. ఫుల్ గా చెప్పక్కర్లేదు, కొంచెం చెప్తే మిగిలింది నేనే అర్థం చేసుకుంటాను. ఐఎమ్ వెరీ స్మార్ట్. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఇనఫ్. ఇక్కడి నుంచి వెళ్ళు. బట్ వై? జస్ట్ గో. ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ లాస్ట్. The scene and I don't basically I really గీడ్నే ఉందిరా బాయ్. నమస్తే మేడం. సలాం మేడం, సలాం. దొరసానికి ఈ టైం రెడీ అవుతుందో. సలాం మేడం. ఎవరు మీరు? స్టూడెంట్స్, స్టూడెంట్స్. నువ్వు లీడరు కదా, మా డిమాండ్స్ నువ్వే తీర్చాలా. ఏం కావాలి మీకు? బార్ మేడం, బార్. ఓ, ఆ పార్క్ లో బార్ కడుతోంది మీరేనా? ఔ. చూడండి, ఆ పార్క్ లో బార్ కడితే అందరికీ ఇబ్బంది. మీకు కూడా. మీ తల్లిదండ్రులు ఎక్కడ వాకింగ్ చేస్తారు? మీ పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? మేడం 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 మేడం, నాకు అసలే పిల్లలు లేరు మేడం, జర కోఆపరేట్ చేయరా. అదే ప్లీజ్ మేడం, ప్లీజ్ జర కోఆపరేట్ చేయమలా. అన్న మంచిగా చూసుకుంటాడు. ఏనా? ఏ మజాక్ కృష్ణ, చేయరా. ఏ కృష్ణ ముకుంద మురారి. అరే చోటు అబే అవులే, నువ్వే కదరా గోడ వల్ల కొట్టింది. యా. ఏమ్రా, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావురా? నకరాలు చేస్తున్నావా? నీ సంగతి తర్వాత చూస్తా. రేపు ఏ బిడ్డ, జోకులేస్తామని కామెడీ లెక్క అనుకుంటున్నావేమో. సీరియస్ గా చెప్తున్నా, కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేదనుకో. సంధ్య, ఐ థింక్ ఇట్స్ అ గన్. తమ్మే, ఇది నువ్వు సినిమాలో చూసే గన్ కాదు, రియల్ గన్. పట్టుకుంటే ఉచ్చ పడుతుంది, చూస్తావా? తీసుకో. ఇంకీ పింకీ పాంకీ, ఇలాగే కదా సార్? అన్నా మన గన్నేమైందన్నా? ఏ, ఇది మీ గన్నే, గుర్తుపడలేదా? జేమ్స్ 2 మ్యాజిక్ ఆబ్రకడాబ్రా గిలిగిలిగి చూ. అన్నా అన్నా, నా కళ్ళు చక్కెర తిరుగుతున్నాయే.
ఇదే కదా నైస్ గాన్. సారీ మర్చిపోయాను. బుల్లెట్. గన్ కొండం మాత్రమే కాదు, వాడటం కూడా తెలియాలి. అచ్చా బచ్చాయనా జా. ఇంకొకసారి మా లీడర్ జోలికి వస్తే ఈ బుల్లెట్ మీ నోట్లోంచి వెళ్ళిపోతుంది. ఓకే బాయ్ బాయ్. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి. బాయ్. ఏయ్ థ్యాంక్ యూ. నానమ్మ, ఇవాళ నా పుట్టినరోజు. బ్లెస్ మీ. థ్యాంక్ యూ. ఇవాళ నా పుట్టినరోజు బాబాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అయితే ఏం చేయమంటావే? ఏనుగుని తీసుకొచ్చి నీ మళ్ళీ దండ వేయించమంటావా? అది కాఫీ పట్టరా పో. సచిన్ అవుట్. బాధపడుతున్నావా? నువ్వెందుకు బాధపడాలి? నీ బర్త్డేని పట్టించుకోకపోవడం వాళ్ళ కర్మ. నువ్వెంత మంచిదానివి, ఎంత బంగారు కొండవి. ఆహా, అసలు ఈ ప్రపంచంలో ఇంతమంది చెడ్డవాళ్ళున్నా కూడా ఈ మాత్రం వర్షాలు పడుతున్నాయంటే కారణం శ్రావణి అనే బంగారు తల్లి పుట్టడమే. ఇంత బంగారు తల్లి పుట్టినరోజు ఏంటి గోలా? పేషెంట్ ఉందని కూడా చూడకుండా డిస్టర్బ్ చేస్తున్నాను నేను. ఏయ్! ढोलना ढोल ढोल ढोलना